అప్పుడు డిబేట్లో దీని మీదే చర్చ. వెంకటకృష్ణ గారు యాంకర్, వారు అడుగుతున్నారు, నేను సమాధానం చెప్తున్నా. విచారణ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ జరిగిందా జరగలేదా, ఒక సిట్ వేశారు, సిట్లో మళ్ళా సభ్యులు మార్చారు, మరో కొత్త టీం వేశారు, హరీష్ రావు గారిని పిలిచారు, కేటీఆర్ గారిని పిలిచారు, విచారణ జరుగుతుంది. కానీ విచారణలో లేని అంశాలన్నీ లీకుల పేరిట వాస్తవాలుగా ప్రజల్లోకి విష ప్రచారం ఎలా చేస్తారని చెప్పని నేను అడిగాను. ఎవరు దీన్ని బ్రీఫ్ చేస్తే ప్రసారం చేస్తున్నారు? మీడియా కాంగ్రెస్ చేస్తుందా, ప్రభుత్వం చేస్తుందా, లేదా వీరంతటా వీరే ప్రసారాలు చేస్తున్నారా, సిట్టు చేస్తుందా అని చెప్పని నేను అంటే, సిట్టు చేస్తుందని మీరు ఎట్లంటారు అని ఆయన నా మీద గద్దించడం, వాడెవడో వీడెవడో మాట్లాడితే నువ్వెలా మాట్లాడతావా అని నన్ను నిలదీసినప్పుడు నేను ఒక మాట జారడం జరిగింది. అది ఏబిఎన్ ఉద్దేశించాలే, వెంకటకృష్ణ గారిని ఉద్దేశించాలే. ఈ విష ప్రచారం చేస్తున్న వారి పట్ల, ఈ పిచ్చి రాతలు పిచ్చి ప్రసారాలు చేస్తున్న వారి పట్ల నేను ఒక మాట సాధారణంగా మాట్లాడే పరిభాషలో ఒక మాట అంటే, ఒక లెజిస్లేటర్ నన్ను చూడకుండా, అతిథిని అనేది కూడా చూడకుండా, వారి ఆహ్వానం మేరకు నేను జూమ్లో ఉన్నానే విషయాన్ని కూడా చూడకుండా, ఈ రాష్ట్రంలో ఒక పార్టీకి, కీలకమైన పార్టీకి జనరల్ సెక్రటరీని కూడా చూడకుండా, ఒక ఉద్యమ నాయకుడిగా నా వ్యక్తిత్వాన్ని చూడకుండా, నా జీవితంలో ఎన్నడూ వినగూడని పదాన్ని గెట్ అవుట్ ఫ్రమ్ మై డిబేట్ అని 10 సార్లు గర్జించి అవమానపరిచిన తీరు నిజంగానే హృదయాన్ని కలిసివేసింది. ఎప్పుడూ అవినీతి అక్రమాలకు పాల్పడ్డ వాళ్ళం కాదు. వందల వేల టీవీ డిబేట్లలో కానీ, మీడియా సమావేశాల్లో కానీ మాట తూలింది లేదు. అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను ఎక్కడ వాడిన సందర్భాలు కూడా లేదు.